నమస్తే అమ్మా. నమస్తే. సో ఈసారి బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది మరి ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది మీకు బిగ్ బాస్లో? వాళ్ళు కొట్టుకోవడం నచ్చింది, అందులో మెయిన్ ఆట, వాళ్ళ ఆట ఆడడం నచ్చింది. మరి శేఖర్ భాష ఎలిమినేషన్ అయ్యారు కదా, ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా మరి? ఫేరే. ఎందుకు ఫేర్ అనుకుంటున్నారు? అతను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. బిగ్ బాస్ హౌస్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాదు, హౌస్ ఇన్వాల్వ్మెంట్, గేమ్స్ ఆడటము అన్నీ. ఎంటర్టైన్మెంట్ సరిపోదు కదా, అందుకే వెళ్ళిపోయాడు. మంచిది, చాలా మంచిది వెళ్ళిపోవడం. ఓకే, ఇప్పుడు యష్మి గౌడ ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? చాలా చెత్తగా ఆడుతుంది. ఆడడం అయితే అట్లా పర్లే ఆడుతుంది, కానీ అక్కడ ఆమె చేసింది ఫేర్ కాదు. సీత ఇంకా మణికంఠ ఆడేటప్పుడు ఫస్ట్ చేయమని చెప్పింది, ఇద్దరు సమానంగా దగ్గరికి ఎవరు తెస్తే వాళ్ళు గెలుస్తారు అన్నది. తర్వాత కాదని వీళ్ళని గెలిపించింది. మళ్ళీ నాగార్జున అడిగినప్పుడే అదే అన్నది. వీడియో చూపించిన తర్వాత వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా, తినగలుగుతారు, వాళ్ళు లేరు కదా, అది అన్ఫేర్ కదా. అట్లా చేయడం ఎందుకు? ఆమె చాలా దొంగ, ఇక్కడనే అవుతుంది. అంటే బిగ్ బాస్లో వరస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ అనుకోవచ్చు. యష్మి అండ్ సోనియా. సోనియా అంటే రతిక, యష్మి అంటే శోభ. అసలు ఇద్దరు వేస్ట్, వెళ్ళిపోవడం మంచిది. కానీ సోనియా బాగా ఆడుతుంది కదా. సోనియా బాగా ఆడుతుంది, కానీ మాటలు సరిగ్గా లేవమ్మ, ప్రవర్తన సరిగ్గా లేదు. ఇక్కడ ఒకరితో మంచిగా ఉంటూ మళ్ళీ పక్క వాళ్ళ ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఒకలా బిహేవ్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు, వెళ్ళిపోవడం మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఈ వారం యష్మి వెళ్ళిపోతుంది. ఒక ఆట ఆడుకుంటారు బిగ్ హౌస్ మేట్స్ ఈరోజు, ఈ నామినేషన్ ఈరోజు. అంటే బిగ్ బాస్ కావాలనే సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరికి, యష్మి గాను సోనియాకి. అంటే ఎలిమినేట్ అవ్వాలని కూడా వాళ్ళని ఇంకా టాప్ 5లో ఉంచేటట్టు చూస్తున్నారు. టాప్ 5 పక్క రావాలి వాళ్ళిద్దరు. ఇంకా మరి నిఖిల్ ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ మణికంఠ వల్లనే ప్రైజ్ మనీ కూడా పెరిగింది. మణికంఠ ఎలా ఆడుతున్నారు మరి? బాగా ఆడుతున్నారు మణికంఠ కూడా. స్టార్టింగ్ లో మణికంఠ కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా, సో ఇప్పుడు ఎలా ఆడుతున్నారు అనుకో? ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, అందరితో కొంచెం కలుస్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఇంకా మనకు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఏమంటారు మీరు? ఒకరు కాదు, 5 మెంబర్స్ ఉన్నారు బెస్ట్ నచ్చిన కంటెస్టెంట్ పేరేంటి? నిఖిల్ అండ్ మణికంఠ. నిఖిల్ మణికంఠనా? ఇప్పుడు వరంగల్ అబ్బాయి నబీల్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నారు. స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ కొంచెం నెగిటివ్ ఉంది, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? అది మంచిగా అనిపిస్తుంది. బాగా ఆడుతున్నారు. గేమ్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నారు. సో టాప్ 5 కంటెస్టెంట్ లో ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉంది, ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా ఏం ఓకే అమ్మా. సో ఈసారి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే ఏం చెప్తారు? నిఖిల్, నబీల్, మణికంఠ, సీత, అబ్బాయి. థ్యాంక్ యూ. ఇంకొకరు 5 అయిపోయింది.